హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీ అందరికీ చల్లారినా కూడా సేమియా అనేది చిక్కబడకుండా మంచిగా జారుగా తినేటట్టు వీలుగా ఉండేలాగైతే ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. పాలు ఎక్కువ వేస్తే గట్టిగా వచ్చేస్తుంది. అదే పాలు తక్కువైనా సరే మరీ పలచగా ఉండి టేస్ట్ అనేది అంత బాగోదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచి కన్సిస్టెన్సీలో రావాలంటే కొలతలు ఎంతెంత తీసుకోవాలో, అలానే ఏం టిప్స్ వాడితే ఇలా మనం తినేటప్పుడు మంచి కన్సిస్టెన్సీలో అలాగే టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుండేలా ఈరోజైతే నేను మీ అందరికీ టిప్స్తో సహా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఖచ్చితంగా మీరు చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే చేస్తుంటే టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగా వస్తాయి. సో ముందుగా 250 గ్రాముల సగ్గుబియ్యాన్ని అయితే తీసుకోండి. సగ్గుబియ్యం వచ్చేసరికి మనకి చిన్న సైజు సగ్గుబియ్యం ఉంటాయి, అలానే నేను చూపిస్తున్నట్లుగా పెద్ద సైజు సగ్గుబియ్యం ఉంటాయండి. సో మీరు ఏ సైజులో తీసుకున్నా సరే సగ్గుబియ్యం అనేది ఒక 15 నిమిషాలన్నా లేదంటే టైం తక్కువ ఉంటే ఒక 10 నిమిషాలన్నా నానబెడితే మనకి ఫాస్ట్గా కుక్ అవుతాయండి. ఇప్పుడు మీరు తీసుకున్న సగ్గుబియ్యాన్ని బాగా వాష్ చేసి 2-3 సార్లు ఒక గ్లాస్ నీళ్ళైతే వేసి 10 నుంచి 15 నిమిషాలు బాగా నానబెట్టండి. ఇప్పుడు 4-5 స్పూన్ల నెయ్యి అయితే వేసి జీడిపప్పులను అయితే బాగా దోరగా వచ్చేలాగైతే వేయించుకోండి. సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. నేను చూపిస్తున్నట్లుగా మరీ మాడినా కూడా టేస్ట్ అనేది బాగోదు. దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే పచ్చి కొబ్బరిని కూడా ఫ్రై చేసుకుని వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. వేయించుకున్న జీడిపప్పుల్ని సపరేట్ బౌల్లోకి అయితే తీసుకోండి. అదే బాండీలో సేమియాను కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. సో ఇలా నేను చూపిస్తున్నట్లుగా కొంచెం దోరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు సేమియాను కూడా సపరేట్ బౌల్లోకి అయితే తీసుకున్నారు కదా, ముందుగా మీరు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వాటర్తో సహా వేసేయండి. అలా వేసిన తర్వాత ఒక 2-3 గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు మీరు సగ్గుబియ్యాన్ని వచ్చేసరికి ఒక 10 నుంచి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో అనేది బాగా ఉడికించుకోండి. సో మీరు ముందుగా నానబెట్టుకున్నారు కాబట్టి సగ్గుబియ్యం అనేది ఉడకడానికి మీకు పెద్ద టైం ఎక్కువ పట్టదు. నేను ఇప్పుడు మీకు ఒక టిప్ అయితే చెప్తాను. కంపల్సరీ మీరు సేమియాని వేయించుకునేటప్పుడు అలానే డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకునేటప్పుడు కొంచెం నెయ్యి అనేది ఎక్కువ యాడ్ చేసి అయితే వేయించుకోండి. సేమియాని మీరు ఇలా విరగొడితే మంచిగా విరిగితే అప్పుడు క్రిస్పీగా వేయించుకున్నట్టు అవుతుంది. సో అలా మీరు క్రిస్పీగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసరికి 1 లీటర్ చికెన్ పాలు అనేవి పక్కన కొంచెం కాచి చల్లారబెట్టుకోండి. ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని అనేది ఉడికించుకున్నప్పుడు వాటర్ వేసి అయితే ఉడికించుకుంటున్నాం కదా, పాలల్లో అయితే వాటర్ వేయకుండా చికెన్ పాలైతే కాచుకోండి. సగ్గుబియ్యం ఎప్పుడైతే మనకి ఉడికిందని తెలియడానికి ఇలా పైకి అనేది తేలుతూ ఉంటుందండి సగ్గుబియ్యం. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం అనేది ఉడికినట్టు. సగ్గుబియ్యం అన్నది ఎక్కువ ఉడికినా సరే మనకి చిక్కదనం వచ్చేస్తుందండి సేమియా అనేది. సో ఇలా మనకి పైకి తేలితే అప్పుడు కరెక్ట్గా సగ్గుబియ్యం అనేది కరెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు మీరు ముందుగా కాచుకున్న పాలను అయితే యాడ్ చేసేసుకోండి. ముందుగా చెప్పినట్టు పాలల్లో అయితే వాటర్ అనేది వేయొద్దు, చికెన్ పాలైతే కాచుకోండి. అలా చికెన్ పాలు వేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని అనేది వాటర్లో ఉడికించుకున్నారు కాబట్టి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు పాలు అనేవి మరగనివ్వండి. సో ఇవి ఆల్రెడీ మరిగిపోయిన పాలే కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. మీరు వేయించుకుంటున్నప్పుడు మీరు హోమ్ మేడ్ గీ అయితే ప్రిఫర్ చేయండి. హోమ్ మేడ్ గీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలనన్నిటిని ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు బాగా మరిగనివ్వండి హై ఫ్లేమ్లో. ఇప్పుడు వచ్చేసరికి 500 గ్రాముల షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసరికి సగ్గుబియ్యం 250 గ్రాములు తీసుకున్నాను, అలాగే సేమియా కూడా 250 గ్రాములు తీసుకున్నానండి. సో అందుచేత దానికి కరెక్ట్గా 500 గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. షుగర్ మొత్తాన్ని కలిసేటట్టు అయితే కలుపుకోండి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. సేమియా అనేది ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా నెయ్యిలో అయితే కొంచెం ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే. ఇక్కడ నేను మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. ఎప్పుడు సేమియా అలానే సగ్గుబియ్యం కూడా ఓవర్గా డబల్గా అయితే కుక్ అవ్వకూడదు. అలా కుక్ అయితే మనకి సేమియా అనేది ఈజీగా చిక్కపడిపోయి మనం తిన్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. సేమియా అనేది మనం చేత్తో ఇలా విరగొడితే వెంటనే విరిగిపోయేటట్టయితే అలా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మీరు 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇలాచీని అయితే యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలాచీ అయితే మ్యాండేటరీ, మనకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. కంపల్సరీ ఇలాచీని అయితే యాడ్ చేసుకోండి.
ఇలా ఇలాచీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అనేది పెట్టుకోండి. మీడియం నుంచి స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. నేను చెప్పిన క్వాంటిటీస్తో చేస్తే ఖచ్చితంగా 30 మెంబర్స్కి అయితే పక్కగా సరిపోతుందండి సేమియా. ఒకవేళ మీరు చేసిన సేమియా కనుక చిక్కపడిపోయినట్లయితే మీకు ఇంకొక టిప్ చెప్తాను. మీరు సర్వ్ చేసేటప్పుడు ఒక గ్లాసు వేడిన పాలైతే వేసుకుంటే సో ఆ సేమియా మొత్తం కొంచెం పలుచగా జారుగా అయ్యి టేస్ట్ అనేది అలానే ఉంటుంది. అలానే చిక్కబడకుండా మంచి కన్సిస్టెన్సీలో అయితే రెడీ అవుతుంది. సో ఇలా నేను చూపిస్తున్నట్లుగా స్లో నుంచి మీడియం ఫ్లేమ్లో కొంచెం పాలనన్నిటిని కొంచెం దగ్గరికి వచ్చేలాగా చిక్కబడనివ్వండి. అలా కొంచెం దగ్గరికి పడిన తర్వాత మీరు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమన్నా సరే ఇప్పుడైతే యాడ్ చేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్కి వచ్చేసరికి సన్నగా తరుక్కున్న బాదం, అలానే కిస్మిస్, జీడిపప్పు, పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేయించుకుని వేసుకున్న బాగుంటాయండి టేస్ట్ వచ్చేసరికి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసిన తర్వాత మీరైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన సేమియా పాయసం అనేది వచ్చిందో. తప్పకుండా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేస్తే సేమియా పాయసం అనేది చల్లారినా కూడా సేమ్ మీకు తినడానికి వీలుగా మంచి కన్సిస్టెన్సీలో అయితే వస్తుందండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అలానే మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయశ్రీ వ్లాగ్స్.